భగవంతుడు నీకు ఏది తలపెట్టినా అది ఎప్పుడూ నీ ఆత్మ విశ్వాసానికే. కాకపోతే నీ మనస్సు వెంటనే అర్థం చేసుకొనలేకపోవచ్చు. కాని దాని వెనుక ఉన్న దివ్య ఉద్దేశం నీ మేలు కోసమే ఉంటుంది. ఎలా అంటే పుత్రా, అర్థమయ్యేలా చెబుతాను విను. ఒక పిల్లవాడు మిఠాయి కోసం ఏడుస్తాడు. అయితే ఆ తల్లి అతనికి రోజంతా మిఠాయిలను ఇస్తుందా? అతనికి ఆరోగ్యం వస్తుందని ఆమె కొద్దిగా మాత్రమే ఇస్తుంది. ఆరోగ్యంగా ఎదగాలని మిగతా సమయాలలో పాలు, పండ్లు వంటి ఆరోగ్యమైన ఆహారం పెడుతుంది. మిఠాయి ఇవ్వలేదని పిల్లవాడికి ఆ సమయంలో కోపం రావచ్చు. అమ్మ నాకు ఇష్టమైన దాన్ని ఎందుకు ఇవ్వడం లేదు అని. కాని